హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి తెలుగు ప్రాక్టీస్ బిట్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సంస్కృతం ఏ భాషా కుటుంబానికి చెందింది? సంస్కృతం ఏ భాషా కుటుంబానికి చెందింది? ఆన్సర్ ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. సంస్కృతం ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో లిఖితపూర్వకంగా లభించిన తొలి గ్రంథం ఏది? మన దేశంలో లిఖితపూర్వకంగా లభించిన తొలి గ్రంథం ఆన్సర్ యాష్కుని నిరుక్తం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మేధాశక్తికి మహత్తర గోపురం పాణిని వ్యాకరణం అని ప్రశంసించిన వారెవరు? మానవ మేధాశక్తికి మహత్తర గోపురం పాణిని వ్యాకరణం అని ప్రశంసించిన వారెవరు? ఆన్సర్ బ్లూమ్ఫీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మహాకవి కాళిదాసు నాటకం కానిదేది? కింది వాటిలో మహాకవి కాళిదాసు నాటకం కానిది. ఇక్కడ కానిది అడిగారండి. ఆన్సర్ సెకండ్ వన్ మృచ్ఛకటికం. కాళిదాసు నాటకం కాదు. కాళిదాసు నాటకాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ అభిజ్ఞాన శాకుంతలం, థర్డ్ వన్ మాళవికాగ్నిమిత్రం, ఫోర్త్ వన్ విక్రమోర్వశీయం. నెక్స్ట్ క్వశ్చన్, జనని సంస్కృతము సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన కవి? జనని సంస్కృతము సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన కవి ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సంస్కృత జన్యమని ప్రబలంగా వాదించిన పండితుడెవరు? తెలుగు సంస్కృత జన్యమని ప్రబలంగా వాదించిన పండితుడెవరు? ఆన్సర్ చిలుకూరు నారాయణరావు. నెక్స్ట్ క్వశ్చన్, నన్నయ భారతాంధ్రీకరణలో తత్సమ పదాల శాతం ఎంత? నన్నయ భారతాంధ్రీకరణలో తత్సమ పదాల శాతం ఎంత? ఆన్సర్ 80%. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సంస్కృత సమాస భూయిష్టమైన నారికేల పాకంలో లేని కావ్యం ఏది? కింది వాటిలో సంస్కృత సమాస భూయిష్టమైన నారికేల పాకంలో లేని కావ్యం. ఇక్కడ సంస్కృత సమాస భూయిష్టమైన నారికేల పాకంలో లేని కావ్యం అడిగారండి. ఇక్కడ అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్ మనుచరిత్ర. సంస్కృత సమాస భూయిష్టమైన నారికేల పాకంలో లేని రచన మనుచరిత్ర. ఉన్నవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ శృంగార నైషధం, థర్డ్ వన్ ఆముక్తమాల్యద, ఫోర్త్ వన్ వసుచరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగుకు విజాతీయ భాష ఏది? తెలుగుకు విజాతీయ భాష ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. సంస్కృతం, ఇంగ్లీష్, ఉర్దూ. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగుకు సజాతీయ భాష ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. పైవన్నీ సరైనవే. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ తమిళం, సెకండ్ వన్ మలయాళం, థర్డ్ వన్ కన్నడ. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతం తర్వాత తెలుగు సాహిత్యాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఏది? సంస్కృతం తర్వాత తెలుగు సాహిత్యాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఏది? ఆన్సర్ ఇంగ్లీష్ భాష. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ సాహిత్య ప్రభావంతో తెలుగులో నవల, ప్రహసనం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర లాంటి ప్రక్రియలను రచించిన వారెవరు? ఇంగ్లీష్ సాహిత్య ప్రభావంతో తెలుగులో నవల, ప్రహసనం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర లాంటి ప్రక్రియలను రచించిన వారెవరు? ఆన్సర్ వీరేశలింగం. నెక్స్ట్ క్వశ్చన్, పాశ్చాత్య సంస్కరణ దృక్పథానికి ప్రభావితుడై బాల్య వివాహాలు, కన్యాశుల్కాన్ని నిరసిస్తూ కన్యాశుల్కం నాటకం రాసిన రచయిత? పాశ్చాత్య సంస్కరణ దృక్పథానికి ప్రభావితుడై బాల్య వివాహాలు, కన్యాశుల్కాన్ని నిరసిస్తూ కన్యాశుల్కం నాటకం రాసిన రచయిత? ఆన్సర్ గురజాడ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్లోని రొమాంటిక్ ఉద్యమ ప్రభావంతో తెలుగులో వచ్చిన కవితా ఉద్యమం ఏది? ఇంగ్లీష్లోని రొమాంటిక్ ఉద్యమం ప్రభావంతో తెలుగులో వచ్చిన కవితా ఉద్యమం ఏది? ఆన్సర్ భావ కవిత్వం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాష వ్యవహర్తల నిత్య జీవిత వ్యవహారంలో మిళితమైన రోడ్డు, రైలు, బస్సు, పేపరు, గన్ను, పెన్ను లాంటి పదాలను నవీన తత్సమాలుగా పేర్కొన్న పండితులు? తెలుగు భాషా వ్యవహర్తల నిత్య జీవిత వ్యవహారంలో మిళితమైన రోడ్డు, రైలు, బస్సు, పేపరు, గన్ను, పెన్ను లాంటి పదాలను నవీన తత్సమాలుగా పేర్కొన్న పండితుడెవరు? ఆన్సర్ బొడ్డుపల్లి పురుషోత్తం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావం గ్రంథకర్త ఎవరు? తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావం గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ కొత్తపల్లి వీరభద్రారావు. నెక్స్ట్ క్వశ్చన్, ఔత్తరాహ ఉత్తరాది భాషల్లో హిందీ తర్వాత ప్రముఖమైంది. ఔత్తరాహ ఉత్తరాది భాషల్లో హిందీ తర్వాత ప్రముఖమైంది. ఇక్కడ ఉత్తరాహ అన్న ఒకటే, ఔత్తరాహ అన్న ఒకటే, ఉత్తరాది భాషలన్న ఒకటే అండి. గమనించండి, ఇక్కడ ఉత్తరాది భాషల్లో హిందీ తర్వాత ప్రముఖమైంది. ఆన్సర్ ఉర్దూ. నెక్స్ట్ క్వశ్చన్,
ముస్లిం ప్రభువుల పాలనా శిబిరాల్లో పుట్టిన భాష ఏది? ముస్లిం ప్రభువుల పాలనా శిబిరాల్లో పుట్టిన భాష ఏది? ఆన్సర్ ఇస్ ఉర్దూ భాష. నెక్స్ట్ క్వశ్చన్, 1835లో ఉర్దూను రాజభాషగా ప్రకటించిన పాలకులు ఎవరు? 1835లో ఉర్దూను రాజభాషగా ప్రకటించిన పాలకులు ఎవరు? ఆన్సర్ బ్రిటిషర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భాషా సాహిత్యాన్ని దఖానీ అని పిలుస్తారు? ఏ భాషా సాహిత్యాన్ని దఖానీ అని పిలుస్తారు? ఆన్సర్ ఉర్దూ సాహిత్యాన్ని దఖానీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషల మిళితమైన నవాబు, నౌకరు, తహసీల్దార్, కుర్తా, లంగా, సలాం, నమాజు లాంటి పదాలు ఏ భాషకు చెందినవి? తెలుగు భాషల మిళితమైన నవాబు, నౌకరు, తహసీల్దార్, కుర్తా, లంగా, సలాం, నమాజు లాంటి పదాలు ఏ భాషకు చెందినవి? ఆన్సర్ ఉర్దూ భాషకు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, నా కవిత్వము నిజాము కర్ణాట భాష అని చెప్పిన ప్రముఖ కవి ఎవరు? నా కవిత్వము నిజాము కర్ణాట భాష అని చెప్పిన ప్రముఖ ప్రాచీన కవి ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, గజల్స్, రూబాయి లాంటి ఆధునిక కవితా రూపాలు ఏ భాషా సాహిత్య ప్రభావంతో తెలుగులో ప్రవేశించాయి? గజల్స్, రూబాయి లాంటి ఆధునిక కవితా రూపాలు ఏ భాషా సాహిత్య ప్రభావంతో తెలుగులో ప్రవేశించాయి? ఆన్సర్ ఉర్దూ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఇంగ్లీష్ ప్రభావం లేని సాహిత్య ప్రక్రియ ఏది? కింది వాటిలో ఇంగ్లీష్ ప్రభావం లేని సాహిత్య ప్రక్రియ ఏది? ఆన్సర్ యక్షగానం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ప్రవేశించిన పదం ఏది? కింది వాటిలో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ప్రవేశించిన పదం ఆన్సర్ బాండికూట్, పందికొక్కు. నెక్స్ట్ క్వశ్చన్, పర్షియన్ భాష నుంచి దువ్వూరి రామిరెడ్డి అనువదించిన గులిస్తాన్ మూల రచయిత ఎవరు? పర్షియన్ భాష నుంచి దువ్వూరి రామిరెడ్డి అనువదించిన గులిస్తాన్ మూల రచయిత ఎవరు? ఆన్సర్ ఉమర్ ఖయ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉర్దూ ప్రభావంతో దాశరథి అనువదించిన గ్రంథాలు ఏవి? ఉర్దూ ప్రభావంతో దాశరథి అనువదించిన గ్రంథాలు ఏవి? ఆన్సర్ 4th వన్, 5 అన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ గాలిబ్ గీతాలు, సెకండ్ వన్ మీర్ జఫర్ కవితలు, థర్డ్ వన్ రుబాయిలు. ఇవన్నీ ఉర్దూ ప్రభావంతో దాశరథి రచించినటువంటి గ్రంథాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉర్దూ ప్రభావంతో ఇక్కడ సినారే అన్న ఒకటి, సి నారాయణ రెడ్డి అన్న ఒకటి అని షార్ట్కట్లో చాలామంది సినారే అని పిలుస్తారు. ఈయన చేపట్టినట్టు ప్రక్రియ ఏది? ఆన్సర్ 5 అన్నీ. అవేంటో చూద్దాం. గజల్స్, రుబాయిలు, ఖవాలీలు ఇవన్నీ ఉర్దూ ప్రభావంతో సి నారాయణ రెడ్డి చేపట్టినటువంటి ప్రక్రియలు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రముఖ ఉర్దూ కవి? తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రముఖ ఉర్దూ ప్రజాకవి ఆన్సర్ మగ్దుమ్ మొహియుద్దీన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన స్వరలయలు గ్రంథకర్త ఎవరు? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన స్వరలయలు గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ సామల సదాశివ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేమ్చంద్ కథలను అనువదించిన తెలుగు రచయిత. ప్రేమ్చంద్ ఉర్దూ కథలను అనువదించిన తెలుగు రచయిత ఆన్సర్ మాడపాటి హనుమంతరావు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ప్రముఖ ఉర్దూ రచయిత ఎవరు? ఆన్సర్ 4th వన్, పై వారందరూ. వారెవరో చూద్దాం. ఫస్ట్ వన్ ప్రేమ్చంద్, సెకండ్ వన్ ఇక్బాల్ చంద్, థర్డ్ వన్ రాజేంద్ర సింగ్ బేడి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగుపై ఉర్దూ పారసీక ప్రభావం గ్రంథ రచయిత. తెలుగుపై ఉర్దూ పారసీకుల ప్రభావం గ్రంథ రచయిత ఆన్సర్ ఆచార్య కె గోపాలకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, భారతంలో తిక్కన ప్రయోగించిన పారసీక పదం ఏది? భారతంలో తిక్కన ప్రయోగించిన పారసీక పదం ఆన్సర్ త్రాసు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన తెలుగు కావ్యాల్లో 900 అన్య దేశ పదాలు ఉన్నట్లు భాషావేత్తల అభిప్రాయం. వాటిలో ఏ భాషా పదాలు ఎక్కువగా ఉన్నాయి? ప్రాచీన తెలుగు కావ్యాల్లో 900 అన్య దేశ పదాలు ఉన్నట్లు భాషావేత్తల అభిప్రాయం. వాటిలో ఏ భాషా పదాలు ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ అరబిక్ పారసిక. నెక్స్ట్ క్వశ్చన్, గసగసాలు, ఖరీదు, కిస్మిస్, సిపాయి, బందూక, ఫిరాయించు లాంటి పదాలు ఏ భాషకు చెందినవి? గసగసాలు, ఖరీదు, కిస్మిస్,
సిపాయి, బందూక, ఫిరాయించు లాంటి పదాలు ఏ భాషకు చెందినవి? ఆన్సర్ పారసీక భాషకు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, సమానార్థాలు లేకుండా తెలుగులో మిళితమైన పారసీక పదాలు ఏవి? సమానార్థాలు లేకుండా తెలుగులో మిళితమైన పారసీక పదాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ వన్, పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఫిర్కా, కౌలు, కుస్కి. సెకండ్ వన్ నకలు, నఖాబత్, దివాను. థర్డ్ వన్ జలతారు, జంబుకాన, కలంకారీ, దుకాణం. ఇవన్నీ పారసీక పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, రుబాయిలను ఉమర్ ఖయ్యూమ్ ఏ భాషలో రచించాడు? రుబాయిలను ఉమర్ ఖయ్యూమ్ ఏ భాషలో రచించాడు? ఆన్సర్ పారసీక భాషలో రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒరియా భాషా ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది? ఒరియా భాషా ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది? ఆన్సర్ ఫోర్త్ వన్, పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. ఒరియా భాషా ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒరియా భాషలోకి సరళదాస్ అనువదించిన గ్రంథం ఏది? క్రింది వాటిలో ఒరియా భాషలోకి సరళదాస్ అనువదించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ రామాయణం, సెకండ్ వన్ మహాభారతం, థర్డ్ వన్ పురాణాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఒరియా భాషలో అభ్యుదయ కవి ఎవరు? కింది వారిలో ఒరియా భాషలో అభ్యుదయ కవి ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, పైవారందరూ ఒరియా భాషలో కవులు. వారెవరో చూద్దాం. ఫస్ట్ వన్ సేత్రాయ్, సెకండ్ వన్ సచిన్ రౌత్రాయ్, థర్డ్ వన్ గోపీనాథ్ మహంతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒరియాలో జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన శ్రీశ్రీ లాంటి అభ్యుదయ కవి ఎవరు? ఒరియాలో జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన శ్రీశ్రీ లాంటి అభ్యుదయ కవి ఎవరు? ఆన్సర్ సచిన్ రౌత్రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఒరియా భాషలో ప్రముఖ నవల రచయిత ఎవరు? కింది వారిలో ఒరియా భాషలో ప్రముఖ నవల రచయిత ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, పైవారందరూ. ఫస్ట్ వన్ గోపీనాథ్ మహంతి, సెకండ్ వన్ షకీర్ మోహన్, థర్డ్ వన్ సేనాపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒరియా నుంచి ప్రసిద్ధమైన గ్రంథాలను తెలుగులోకి అనువదించిన రచయిత ఎవరు? ఒరియా నుంచి ప్రసిద్ధమైన గ్రంథాలను తెలుగులోకి అనువదించిన రచయిత ఎవరు? ఆన్సర్ పురిపండ అప్పలస్వామి. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠీ భాషా ప్రభావం తెలంగాణలో ఏ జిల్లాలో ఉంది? మరాఠీ భాషా ప్రభావం తెలంగాణలో ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఫోర్త్ వన్, పైవన్నీ సరైనవే. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఆదిలాబాద్, సెకండ్ వన్ నిజామాబాద్, థర్డ్ వన్ మెదక్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో సమానార్థాలు లేకుండా మిళితమైన మరాఠీ పదాలు ఏవి? తెలుగులో సమానార్థాలు లేకుండా మిళితమైన మరాఠీ పదాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ వన్, పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ దమ్మిడి, తపేలా, సెకండ్ వన్ పీట, లోట, థర్డ్ వన్ డేరా. నెక్స్ట్ క్వశ్చన్, పటేలు, పట్వారీ, రాహతు లాంటి పదాలు ఏ భాషకు సంబంధించినవి? పటేలు, పట్వారీ, రాహతు లాంటి పదాలు ఏ భాషకు సంబంధించినవి? ఆన్సర్ మరాఠీ భాషకు సంబంధించినవి. పటేలు, పట్వారీ, రాహతు ఈ పదాలు మరాఠీ భాషకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో నామవాచక అనుబంధాలుగా పేరుకు చివర రావు, పండితులు లాంటి పదాలు ఏ భాష ప్రభావంతో చేరాయి? తెలుగులో నామవాచక అనుబంధంగా పేరుకు చివర రావు, పండితులు లాంటి పదాలు ఏ భాషా ప్రభావంతో చేరాయి? ఆన్సర్ మరాఠీ భాషా ప్రభావంతో చేరాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెనాలి రామకృష్ణుడు ఏ భాషా సాహిత్య ప్రేరణతో పాండురంగ మహత్యం గ్రంథాన్ని రాశాడు? తెనాలి రామకృష్ణుడు ఏ భాషా సాహిత్య ప్రేరణతో పాండురంగ మహత్యం గ్రంథం రాశాడు? ఆన్సర్ మరాఠీ. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు, కన్నడ భాషలు ఒకే తల్లికి పుట్టిన కవలలు అని వర్ణించిన ప్రముఖ పండితులు ఎవరు? తెలుగు, కన్నడ భాషలు ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు అని వర్ణించిన ప్రముఖ పండితుడు ఎవరు? ఆన్సర్ నిడదవోలు వెంకటరావు. నెక్స్ట్ క్వశ్చన్, సానే గురూజీ మరాఠీ గీతాలను తెలుగులోకి అనువదించిన రచయిత? సానే గురూజీ మరాఠీ గీతాలను తెలుగులోకి అనువదించిన రచయిత
ఆన్సర్ ఇస్ కాలోజీ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తమిళ భాషకు పర్యాయ పదం ఏది? కింది వాటిలో తమిళ భాషకు పర్యాయ పదం ఏది? ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ద్రావిడం, సెకండ్ వన్ తమిళ, థర్డ్ వన్ అరవం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషను సుందరం తెలుగు అని ప్రశంసించిన కవి. తెలుగు భాషను సుందరం తెలుగు అని సుందర తెలుగు అని ప్రశంసించిన కవి ఎవరు? ఆన్సర్ సుబ్రహ్మణ్య భారతి. నెక్స్ట్ క్వశ్చన్, కన్నడ రత్నత్రయంగా ప్రసిద్ధి చెందిన కవులు ఎవరు? కన్నడ రత్నత్రయంగా ప్రసిద్ధి చెందిన కవులు ఎవరు? ఆన్సర్ పంప పొన్న రన్న. నెక్స్ట్ క్వశ్చన్, పివి నరసింహారావు అబల జీవితం అనే మరాఠీ నవలను తెలుగులోకి అనువదించారు. దాని మూల రచయిత ఎవరు? పివి నరసింహారావు అబల జీవితం అనే మరాఠీ నవలను తెలుగులోకి అనువదించారు. దాని మూల రచయిత ఎవరు? ఆన్సర్ హరినారాయణ ఆప్టే. ఫ్రెండ్స్, ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చూసుకోండి. ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ప్రభావంతో తెలుగులో భాగమైన ఫ్యాషన్, డ్యాన్స్, సినిమా, ఫ్యాన్స్ తదితర పదాలు. ఇంగ్లీష్ ప్రభావంతో తెలుగులో భాగమైన ఫ్యాషన్, డ్యాన్స్, సినిమా, ఫ్యాన్స్ తదితర పదాలు. ఆన్సర్ సాంస్కృతిక సంబంధమైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మర్హమత్ అనే పర్షియన్ పదానికి అర్థం. మర్హమత్ అనే పర్షియన్ పదానికి అర్థం. ఆన్సర్ మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎకిమీడు అనే పదాన్ని తెలుగుకు అందించిన భాష. ఎకిమీడు అనే పదాన్ని తెలుగుకు అందించిన భాష. ఆన్సర్ పర్షియన్ భాష. నెక్స్ట్ క్వశ్చన్, చాకిరి అనేది ఏ భాషా పదం? చాకిరి అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ఉర్దూ భాషా పదం. చాకిరి అనేది ఉర్దూ భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్, 100 సంఖ్యను సూచించే తెలుగు శబ్దాల్లో ప్రాగ్నయ యుగ శాసన భాషలో కనిపించని శబ్దం ఏది? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. 100 సంఖ్యను సూచించే తెలుగు శబ్దాల్లో ప్రాగ్నయ శాసన భాషలో కనిపించని శబ్దం. ఇక్కడ కనిపించని శబ్దం అడిగారండి. ఆన్సర్ 100. నెక్స్ట్ క్వశ్చన్, జమిలి శబ్దానికి మూలమైన యమల అనేది ఏ భాషా పదం? జమిలి శబ్దానికి మూల రూపమైన యమల అనేది ఏ భాషా పదం? ఆన్సర్ సంస్కృత భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్, దూరి రామిరెడ్డి రచించిన పండ్ల తోటకు మూల కావ్యం ఏది? ఆన్సర్ గులిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో ప్రస్తుతం వాడుకలో ఉన్న లైట్, స్విచ్, కాఫీ అనే ఇంగ్లీష్ పదాలు. తెలుగులో ప్రస్తుతం వాడుకలో ఉన్న లైట్, స్విచ్, కాఫీ అనే ఇంగ్లీష్ పదాలు. ఆన్సర్ నిత్యావసర సంబంధమైనవి. ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి ఆ సమాధానాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది, ఎంతో కొంతైనా యూజ్ అవుతుంది కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.